లీలలు. మనం మొన్నటి నుంచి లీలలన్నీ చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాం. ఇక్కడ మహిమా లీల. ఇప్పుడు తెలుసుకోవాల్సినది ఈ లీలలు చూపించిన వెంకటేశ్వరుడు అసలు స్వరూపం ఏమిటి, అది ఇప్పుడు మనం గ్రహించే పని చేయాలి. ఇక్కడ అసలు స్వరూపం అంటే రూపము, కనిపించే విగ్రహము కాదు. ఏ తత్వము ఈ రూపం ధరించిందో తెలుసుకోవాలి. ఇక్కడ ఏ తత్వము ఈ రూపం ధరించింది, ఎందుకోసం ఈ రూపం ధరించింది. ఎందుకంటే భగవంతుడు నిజానికి నామరూపాలు రెండూ లేవు, కానీ మనల్ని అనుగ్రహించడం కోసం దివ్యనామం దివ్య రూపం స్వీకరిస్తాడు. ఈ మాట జాగ్రత్తగా విన్నారు కదా. దివ్యనామం దివ్య రూపం. మనకి నామం ఉంది, రూపం ఉంది, కానీ ఇది పాంచభౌతికమైన రూపము, వ్యవహార నామం మనకుండేవి. కానీ భగవంతుడిది దివ్యనామము దివ్య రూపము. అందులో పంచభౌతిక వికారాలు ఉండవు, సచ్చిదానంద లక్షణం దాగి ఉంటుంది. ఆ స్వరూపం అసలు తత్వం అది. ఆ తత్వం మన కోసం రూపం ధరించింది. ఇక్కడ ఇది ఎలాంటిదంటే సచ్చిదానంద లక్షణం పంచదార అనుకుందాం, రూపము పంచదార చిలక అనుకుందాం.